జనాల్ని కలుస్తున్నారు. కేంద్రంలో మోడీ గారి హవా అండ్ ఆయన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీలు ఇవన్నీ కూడా తనను గెలిపిస్తాయనే నమ్మకంతో రఘునందన్ గారు ఉన్నారు. సో బీజేపీ ఎలాంటి కాన్ఫిడెన్స్తో ఉంది అక్కడ మెదక్ జిల్లాకు సంబంధించి? నిజంగా మనం ఒక విషయం చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నారు అంటే మెదక్లో ఉన్నారు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మెదక్ ప్రాంత వాసులందరి గిట్ట మానసికంగా చైతన్యంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే మనం గతంలో ముందుకు పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పుడో వరంగల్లో గెలిచిన తర్వాత మెదక్లో టైగర్ నరేంద్ర గెలిచింది అనమాట. అదేవిధంగా అదే పార్లమెంటు పరిధిలో రామాయంపేట నియోజకవర్గం ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ విక్టరీ కొట్టింది, వాసిరెడ్డి ఎమ్మెల్యే గారు గెలిచారు అనమాట. అంటే ఇట్లా ఈ లెక్కలు చూసుకున్నప్పుడు అంటే లోకల్ హైదరాబాద్ సిటీని మినహాయిస్తే మనం లోకల్కి వెళ్ళినప్పుడు మెదక్ ప్రాంతంలో బీజేపీ ఐడియాలజీ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం మెదక్ అనేటటువంటి ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ఇంకొకటి ఏంటంటే రఘునందన్ రావు అనేటటువంటి ఒక పర్సన్ ఆషామాషి నాయకుడు కాదు. ఎందుకంటే అతను ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు. నిజంగా గిట్ట కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కవిత ఎక్కడనో యూఎస్లో పనిచేసుకొని బతుకుతున్నప్పుడు ఉద్యమానికి కేసీఆర్కు వెన్నంటి ఉండి ఉద్యమ నాయకుడై ఉద్యమాన్ని ఆయన మాటలతోటి ఉవ్వెత్తున రెచ్చగొట్టి నిజంగా గిట్ట ఉద్యమాన్ని లేపినటువంటి ఒక వ్యక్తి, యువకులను స్టూడెంట్స్ను రకరకాలైనటువంటి ఒక ఉద్యమాలలో చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి రఘునందన్ రావు. కేవలం రఘునందన్ రావు గారు కేసీఆర్కు కాంపిటేటెడ్ అవుతాడో అనేటటువంటి ఒక ఉద్దేశంతో నిర్దాక్షిణంగా కేసీఆర్ గారు రఘునందన్ రావు గారు బయటకు పంపించేశారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ తర్వాత నిజంగా గిట్ట బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రస్తుతం ఓడిపోవడం జరిగింది 2019లో ఓడిపోయినాడు. కానీ బై ఎలక్షన్స్ వచ్చిన వెంటనే అసలు జనరల్గా అక్కడ ఎలక్షన్ వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి ఒక రామలింగారెడ్డి భార్యకు రఘునందన్ రావు జరగలే. అక్కడ జరిగినటువంటి ఒక ఎలక్షన్ ప్రభుత్వానికి రఘునందన్ రావుకు జరిగింది. నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి రఘునందన్ రావు, ఇటు రఘునందన్ రావు వన్ సైడు, టీఆర్ఎస్ అధికార పార్టీ వన్ సైడు. ఆ యుద్ధంలో రఘునందన్ రావు గెలవడం చాలా విక్టరీ అనమాట. అంటే ఆ దుబ్బాకలో గెలిచిన తర్వాతనే భారతీయ జనతా పార్టీకి ఊపు వచ్చింది. అట్లా ఎక్కడా సందిగ్ధం లేదు. ఆ దుబ్బాకలో గెలిచినటువంటి ఒక ఊపు తర్వాత జిహెచ్ఎంసీలో గెలిచినాం. ఇదంతా గిట్ట రఘునందన్ రావు గెలుపుతోటే భారతీయ జనతా పార్టీకి ఊపు వచ్చింది. ఆ తర్వాత హుజూరాబాద్లో గెలిచినాం, ఆ తర్వాత మునుగోడులో గెలిచినంత పనిచేసినాం, ఆ తర్వాత ఎమ్మెల్సీ గెలిచినాం. అంటే భారతీయ జనతా పార్టీ నిజంగా గిట్ట బ్రహ్మాండమైనటువంటి ఒక కష్టపడ్డది. నిజంగా గిట్ట అన్ని ఉద్యమాలు చేసింది, ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఎన్నో రకరకాల ఉద్యమాలు చేసి బండి సంజయ్ గారు చాలా బాగా కష్టపడ్డారు. రైటో రాంగో మాకు అధికారం రాలేదు, అవన్నీ వేరు. కానీ ఇక్కడ 2019లో జరిగినటువంటి ఒక ఎలక్షన్లలో రఘునందన్ రావు గారికి 2 లక్షల పైచీల కోట్లు వచ్చినాయి. అంటే అప్పుడు బీజేపీ వే లేనప్పుడే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. భారతీయ జనతా పార్టీ వే కనిపిస్తున్నది కావున ఖచ్చితంగా నేనైతే రఘునందన్ రావు విజయం సాధిస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు అనేటటువంటి ఒక పర్సన్ ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి. ఆయనకు నిజంగా గిట్ట మెదక్ పార్లమెంట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో గిట్ట అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి. ఆయనకు పటంచెరు ప్రాంతంలో ఏ గ్రామం తర్వాత ఏ గ్రామం వస్తో ఆయన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడి వరకు ఉందో పటంచెరు నియోజకవర్గం ఎక్కడికి ఎందాకుందో తెలియనటువంటి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఒక రఘునందన్ రావు మీద అంటే ఒక ఏనుగు మీద ఒక దుడ్డెను పోటీ పెట్టినటువంటి ఒక పరిస్థితి. అంటే కాంగ్రెస్ ముందస్తుగానే ఓడిపోయినాము అనేటటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా వాళ్ళు గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ నిజంగా గిట్ట వాళ్ళు అతనికి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఒక పరిచయాలు కానీ ఎక్కడికి వస్తున్నటువంటి ఒక తెలియనటువంటి ఒక వ్యక్తి అతను. అదేవిధంగా వెంకటరామరెడ్డి గారికి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి. వెంకటరామరెడ్డి ఎవరు? ఆయన రాజకీయ దురంధుడా? ఆయన కేవలం ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఉద్యోగం చేసుకొని సాదాసీదాగా బతికినటువంటి ఒక వ్యక్తి. ఇంకోటి ఆ మెదకు ప్రాంతంలో రకరకాలైనటువంటి ఒక ప్రాజెక్టుల పేరు మీద, డ్యామ్ల పేరు మీద నిర్దాక్షిణంగా పోలీసు వాళ్ళని పెట్టి ప్రజల భూములు గుంజుకున్నటువంటి ఒక వ్యక్తి వెంకటరామరెడ్డి. వరి వేస్తే ఉరి అని చెప్పేసేసి ప్రజలను హింసించి చంపినటువంటి ఒక వ్యక్తి వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డికి ఏ విధంగా ఓటేస్తారు ఈరోజు? అసలు వెంకటరామరెడ్డి కానీ నీలం మధు కానీ రఘునందన్ రావు గారికి పోటీ కాదు అంటటువంటి ఒక విషయం స్పష్టంగానే తెలియజేస్తాను. ఇంకొకటి, ఇవన్నీ పక్కకు పెడితే, ఈ సమీకరణ పక్కకు పెడితే
కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు రకరకాలుగా మొత్తుకుంటే ఒక అవకాశం ఇచ్చినారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు దొంగ అనేటటువంటి ఒక విషయం నేను చెప్పట్లేదు, ఇది ప్రపంచమంతా చూసినారు. స్పష్టంగా నోట్ల కట్టలతోటి పట్టుబడ్డటువంటి ఒక రేవంత్ రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి అయినాడు, అవన్నీ వేరు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఒక రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిండా? నెరవేర్చకుండానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. కావున కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది ప్రజల్లో. ఉదాహరణకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు తీసుకోండి, మీరు తీసుకుంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు నెల లోపల మొట్టమొదటి సంతకం ఏదన్నా ఉంటే రైతు రుణమాఫీ అన్నాడు. ఏది మరి రుణమాఫీ? 4 నెలల కాలం గడుస్తున్నది. మరి రైతు రుణమాఫీ ఎందుకు చేయలే అని అడుగుతున్నాం. అదేవిధంగా రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఎంతమందికి ఇచ్చినాడు మేడం? రైతు బంధు ఇవ్వలే. అదేవిధంగా 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇస్తామన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ దాని జోలికి ఎందుకు పోవట్లేదు? రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, టీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ డబల్ బెడ్రూమ్లు కట్టినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టినారు. అదేవిధంగా కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు కట్టినాడు. కాంగ్రెస్ వచ్చి 4 నెలల కాలం గడుస్తున్నది. ఇది ప్రజాధనం. డబల్ బెడ్రూమ్లు ఇల్లు అంటే ఏంది? ప్రజాధనమే కదా. ప్రజాధనంతో కట్టినటువంటి ఒక డబల్ బెడ్రూమ్లను ప్రభుత్వాలు ఎందుకు పంచట్లేదు? రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లేమో టీఆర్ఎస్ పంచలేదు. టీఆర్ఎస్ కట్టినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు పంచడానికి నీకు 4 నెలల నుండి నీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటున్నా. అంటే ఎవరి ధనాన్ని ఎవరు వాడుతున్నారు, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇది ప్రజల సొమ్మే కదా, ప్రజలకు వంచాల్సినటువంటి ఒక బాధ్యత మీకు ఉన్నది కదా, ఎందుకు పంచట్లేదో ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. అదేవిధంగా సరే, వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సమస్యల గురించి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు సరే కాంగ్రెస్లో చేరతారు, పార్టీ మారతారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ ఎట్ లాస్ట్ అది కన్ఫర్మ్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. చాలామంది నాయకులు ఇప్పటికే పార్టీలు మారుతున్నారు. అండ్ ఇప్పుడు పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్న పరిస్థితుల్లో నాయకులు మారుతున్నారు, మాజీ మంత్రులు మారుతున్న పరిస్థితుల్లో ఆ పార్టీ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటనేది చూద్దాం. ఆంజనేయులు గారు, ఇక్కడ మెదక్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నీలం మధు గారికి టికెట్ ఇచ్చారు. సో దానికి ముందు